హాయ్, ఈరోజు మీకు స్వాగతం మా ఛానల్ ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ సిరీస్కి. ఈరోజు ప్రేమ ఎప్పుడూ మాటలతోనే కాదు, కొన్నిసార్లు మౌనం కూడా ప్రేమగా మారుతుంది. ఈ ఎపిసోడ్లో అనుష్క మధ్య ఏర్పడిన దూరం, వర్షంలో మళ్ళీ దగ్గరవుతున్న హృదయాలు, భావోద్వేగాలతో నిండిన ఒక రాత్రి. ఇది కేవలం ప్రేమ కథ కాదు, మనసుల మధ్య జరిగే యుద్ధం. చూడండి, అనుభవించండి, ప్రేమించండి. డైలీ రొమాంటిక్ సిరీస్, ఎమోషనల్ రొమాంటిక్ హార్ట్ టచ్ స్టోరీ. ప్రభాస్ అనుష్క మధ్య మౌనం పెరిగింది. ప్రభాస్ తన కెరీర్ ఒత్తిడిలో మునిగిపోయాడు. అనుష్క ప్రేమను మాటలతో కాదు, మౌనంతో బాధపడుతుంది. ఇద్దరి మధ్య దూరం కనిపించినా హృదయాల్లో ప్రేమ ఇంకా సజీవుగానే ఉంది. రాత్రి హైదరాబాద్ నగరం వెలుగులతో మెరుస్తుంది. కానీ ప్రభాస్ ఇంట్లో మాత్రం ఒక విచిత్రమైన శబ్దం. బాల్కనీలో నిలబడి చేతిలో కాఫీ కప్పు పట్టుకుని దూరంగా చూస్తున్నాడు ప్రభాస్. ఎందుకు ఎంత మారిపోయావు మనం అని తనలో తానే అనుకున్నాడు ప్రభాస్. ఫోన్ టేబుల్ మీదే ఉంది. ఆ స్క్రీన్ వైపు చూస్తున్నాడు, కానీ కాల్ చేయలేకపోతున్నాడు. ఇదే సమయంలో అతని బెడ్రూమ్లో కిటికీ పక్కన కూర్చుంది. వర్షం పడుతుంది. చినుకులు గాజుపై పడుతూ ఆమె మనసులోని కలతను ప్రతిబింబిస్తున్నాయి. మన చేతిలో ఉన్న డైరీ తెరిచి ఒక పేజీ రాసింది. ప్రభాస్, నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ మౌనం కూడా నన్ను ప్రేమిస్తుందని అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నీకు బరువుగా అనిపిస్తున్నానా అని గట్టిగా అడగాలనుకుంది, కానీ అడగలేకపోతుంది. మరుసటి రోజు ఉదయం ఒక కొత్త సినిమా షూటింగ్. అనుష్క షెట్లోకి అడుగుపెట్టింది. అందరి చూపు ఆమె మీదే. అదే సమయంలో ప్రభాస్ కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరు చూపులు కలిశాయి. ఒక క్షణం కాలం ఆగిపోయినట్లు అనిపించింది. అనుష్క చిరునవ్వు ప్రయత్నించింది. ప్రభాస్ కూడా నవ్వాడు, కానీ ఆ నవ్వులో మునిపడి ఆత్మీయత లేదు. డైరెక్టర్ అరుపు, రెడీ, యాక్షన్. దీనిలో ఇద్దరు ప్రేమికులు, డైలాగులో ప్రేమ, కళ్ళలో భావం. కానీ కెమెరా ఆఫ్ అయిన వెంటనే మళ్ళీ ఆ దూరం. అనుష్క ఆగలేకపోయింది. ప్రభాస్ అని పిలిచింది. అతను ఆగాడు. మెల్లగా ఆమె వైపు తిరిగాడు. ఏంటి అనుష్క? ఆ ఒక్క మాట అంత ఫార్మల్గా ఉండడం ఆమె హృదయాన్ని గుచ్చుకుంది. నేను నిన్ను కోల్పోతున్నా నా ఫీలింగ్ వస్తుంది అంది అనుష్క. ప్రభాస్ నిశ్శబ్దం. నీ కెరీర్, నీ ఒత్తిడి నాకు అర్థం అవుతుంది, కానీ నేను నీతో మాట్లాడాలని కోరుకోవడం తప్ప అని అడిగింది. అతని కళ్ళల్లో బాధ. నేను నిన్ను దూరం పెట్టడం లేదు అనుష్క, అన్నాను. ఆ మాటలు ఆమెను ఆపేశాయి. ప్రభాస్ కొనసాగించాడు. అందరూ నన్ను స్ట్రాంగ్ అంటారు, కానీ నిన్ను బాధపడుతున్నానని తెలిసినప్పుడు నేను లోపల నుంచి విరిగిపోతాను. అనుష్క దగ్గరికి వచ్చింది. నువ్వు స్ట్రాంగ్ కావాల్సిన అవసరం లేదు ప్రభాస్. నాతో ఉన్నప్పుడు నువ్వుగా ఉంటే చాలు. ఆ మాటలు అతని హృదయాన్ని కలిగించాయి. అప్పుడే వర్షం మొదలైంది. షెట్ మొత్తం ఖాళీ అయింది. ఇద్దరు బెడ్ కింద నిలబడ్డారు. వర్షపు శబ్దంలో అనుష్క మెల్లగా చెప్పింది, మన ప్రేమ మౌనంగా చనిపోవద్దు ప్రభాస్. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. కాదు, మన ప్రేమ ఇంకా బతికే ఉంది. దాన్ని మళ్ళీ మాటల్లోకి తీసుకురావాలి అంతే. ఆమె కన్నీళ్ళతో నవ్వింది. డైలీ సిరీస్లో ఇలా బాగోదు కదా హీరో గారు అంది సరదాగా. అతను నవ్వాడు. మళ్ళీ ప్రేమ మొదలు పెడదాం అన్నాడు. వర్షంలో ఆ ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ తెలిసింది. ప్రేమ అంటే ఎప్పుడు దగ్గరగా ఉండడం కాదు, దూరంలో ఉన్న మనసులో ఒకరినొకరు వదలకపోవడమే. మిగతా మరో ఎపిసోడ్లో ఒక అనూహ్యమైన ఇంటర్వ్యూ, బయటపడే నిజాలు, ప్రేమ కొత్త పరీక్ష కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.